అందరికి నమస్తే. మెగా కృష్ణారెడ్డి మనకు చాలా ఫేమస్. అందరూ అన్ని పార్టీల పొలిటీషియన్స్ మెగా కృష్ణారెడ్డి పేరు ఎత్తని వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు, ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళైతే మెగా కృష్ణారెడ్డిని ఒక పెద్ద దొంగలా చిత్రీకరించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. మన స్వాతంత్రం రాకముందు మన దగ్గర ఉన్న వనరులన్నీ కూడా కొల్లగొట్టిన కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. అట్లాంటి ఈస్ట్ ఇండియా కంపెనీతో మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీని పోల్చిండ్రు. ఎందుకు అంటే వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వం మొత్తం అన్ని ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డికి అప్పగించడం ద్వారా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయిండు. ఫోర్సు పత్రికలో కోటీశ్వరులు ఎక్కే పేర్లలో ఆయన పేరు వచ్చేసింది. మెగా కృష్ణారెడ్డి మొత్తం తెలంగాణను దోచిపెట్టిండు కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి అని ఆయన మీద దొంగ ఆయన ముద్ర వేసిండ్రు. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారే పెద్ద గిఫ్ట్ ఇచ్చారు మెగా కృష్ణారెడ్డికి. పెద్ద గిఫ్ట్, కొత్త ప్రాజెక్ట్ ఆయన చేతిలో పెట్టిండ్రు. అసలు ఇన్ని రోజులు మెగా కృష్ణారెడ్డి దొంగ అయ్యి ఇప్పుడు ఒక్కసారిగా ఆయన అంత విశ్వాసపాత్రుడో లేకపోతే అంత గిఫ్ట్ తీసుకున్నంత పెద్ద ప్రముఖుడో ఎట్లయిపోయింది వీళ్ళకి అనేది ఒక పెద్ద పాయింట్. ఆల్రెడీ మనకు తెలుసు, కాళేశ్వరంలో మేడిగడ్డ లేకపోతే అన్నారం సుందీలో తప్పితే మిగతా ప్రాజెక్టులో ఉన్న చాలా భాగాలు, చాలా ప్యాకేజీలు మెగా కృష్ణారెడ్డి చేసిండు. మెగా కృష్ణారెడ్డికే మొత్తం ప్యాకేజీలు అన్ని అప్పగించారు. మెగా కృష్ణారెడ్డి 1,00,000 కోట్లు దోచుకోవడంలో, కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకోవడంలో మెగా కృష్ణారెడ్డి పాత్ర మరవలేనిది. మెగా కృష్ణారెడ్డి కూడా 1,00,000 కోట్లు దోచుకోవడం చెప్పేసి ప్రచారం చేసినారు. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నారు కదా, 4,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పేసినారు, మెగా కంపెనీకి అప్పచెప్పేసినారు. మరి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ లేకపోతే ఆ దొంగ కంపెనీ లేకపోతే మెగా కృష్ణారెడ్డి దొంగ అని మీరు అన్నారు కదా, ఆ దొంగకు ఎందుకు ఈ ప్రాజెక్ట్ అప్పగించినట్లు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇది ఏంది గిఫ్ట్? 4,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది, 4,500 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులో దాదాపు ఒక ప్రెషర్ మెయిన్స్ అనే ఒక ప్రెషర్ మెయిన్స్ను వాడుతున్నారంట. యాక్చువల్గా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి 35 కిలోమీటర్ల మేర జస్ట్ కాలువలు దువ్వి లేకపోతే భూగర్భ పైప్ లైన్ వేసి తీసుకుపోవచ్చు. దాని ద్వారా 900 రూపాయలు ఏదో ఖర్చు అవుతుందంట. ఇప్పుడు ప్రెషర్ మెయిన్స్ వాడడం వల్ల ఇంకొక 100 కోట్లు ఎక్కువైతాయంట. దానికి 100 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి కోసమే ప్రెషర్ మెయిన్స్ అనేది వాడుతున్నారు. ఈ కాలువలది భూగర్భ జలాలు అయితే వాళ్ళు తీసుకోరు కాబట్టి 100 కోట్లు ఎక్కువైనా సరే మెగా కృష్ణారెడ్డికి ఇవ్వాలనే ఉద్దేశంతో దాని టెక్నాలజీని మార్చి చేస్తున్నాడు. దానికి వీళ్ళు చెప్తున్న ఒక సుందరమైన మాట ఏం తెలుసా? భూగర్భ లోపలికి వెళ్ళి పైపులు వేసి తవ్వాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, ప్రెషర్ మెయిన్స్ అయితే ఈజీగా తొందరగా అయిపోతుందని ఒక రీజన్ చూపిస్తున్నారంట. నిజానికి ప్రెషర్ మెయిన్స్ కూడా 3 నుంచి 4 ఏళ్ళు పడుతుందంట. భూగర్భ పైప్ లైన్ వేయడం ద్వారా కూడా అంతే టైం పడుతుంది, వాళ్ళకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, అంత భూసేకరణనో లేకపోతే మిగతా అన్ని విషయాలు కలిసి. కానీ మెగా కృష్ణారెడ్డి కోసమే ఆ టెక్నాలజీని ప్రెషర్ మెయిన్స్ను వాడుతున్నారు, తీసుకొస్తున్నారు దీనిలకు అనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఇరిగేషన్ ఇంజనీర్స్ కొంతమంది మాట్లాడుతున్నారు దీని గురించి. అసలు మెగా కృష్ణారెడ్డి కథ ఏంది? మెగా కృష్ణారెడ్డికి వీళ్ళకి ఎక్కడ అనుబంధం ఏర్పడింది? మెగా కృష్ణారెడ్డి అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిన మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు వీళ్ళకి ఎట్లా చనువుగా మారిండు, ఎట్లా అనుగుణంగా మారిండు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి నేను చెప్తా మీకు. ఒకటి, ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. 9th రోజు నైటు మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి ఇంటికి సీక్రెట్గా పోయిండు. ఎప్పుడు? నైట్ 9:30 10 టైంలో పోయిండు. ఆ టైంలో పోయి ఏం చర్చించినో తెలియదు. దాదాపు గంట సేపు మంతనాలు జరిగినాయి. మంతనాలు జరిగిన తర్వాత అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్పిన నేను ఆల్రెడీ. మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ కదా, ఉత్తమ్ కుమార్ అలిగి ఏం చేసిండు? మరుసటి రోజు ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు జలసౌదాలో మీటింగ్ పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మెగా కృష్ణారెడ్డి దోచుకున్న పైసలు మొత్తం కక్కిస్తాం, ఆయన మీద చర్యలు తీసుకుంటాం, ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టేసిండు. ఎందుకంటే కలవలేదు కాబట్టి. తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు. సేమ్ ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకోవాలి, ఆడ మాట్లాడాలి. మళ్ళీ మెగా కృష్ణారెడ్డి మీద మాట్లాడాడు. మెగా కృష్ణారెడ్డి ఇది దోచుకున్నాడు తెలంగాణను. సేమ్ ఇంతకుముందు అన్ని ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడి విడిచేదే లేదు. అసలు కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని వదిలేదే లేదు, మొత్తం తిన్నాయన్ని కక్కిస్తాం, బజ్జీలు రాదంటారు, ఆ టైప్ మాట్లాడిన తర్వాత వాళ్ళ అన్ననో తమ్ముడు ఎవరో నారాయణ రెడ్డి సంథింగ్ ఇది పేరుంది,
ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చల్లగా అయిపోయాడు, సపోర్ట్ కాకుండా అయిపోయాడు. అప్పుడు చాలా గొడవలు జరిగినాయి. మా జిల్లాలోకి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగినాయి కాబట్టి మా జిల్లాకు కావాలని చెప్పి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి అలిగిండు, ఆయన పిలిచి సెట్ చేసిండ్రు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదే మా కాన్స్టిట్యూన్సీ అని చెప్తే ఇంకొక మంత్రికి మళ్ళీ ఆయనకి ఏదో ఆయనను బుజ్జగించి ఆయనను సంతృప్తి పరిచిండ్రు. అన్నీ అయిపోయి మెగా కృష్ణారెడ్డి చల్లగా అయిపోయి మెగా కృష్ణారెడ్డితో దోస్తాన్ని ఏర్పడ్డది వీళ్ళకి. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి వీళ్ళకి ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లాగా కనిపిస్తున్నాడు. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ దొంగలాగా కనిపించింది, ఇప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లాగా కనబడుతున్నాడు వీళ్ళకు. ఇప్పుడు యాక్చువల్గా మొన్ననే కదా సుంగిశాల కూలిపోయింది, రిటర్నింగ్ వాల్. సుంగిశాల కూడా మొత్తం మెగా వాళ్ళదే. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టుల పనులు చేస్తుంటేనేమో మెగా కంపెనీ దొంగ కంపెనీ అయింది. సుంగిశాల పనులు చేస్తుంటే అది కూలిపోయిన తర్వాత కూడా మెగా కంపెనీ వీళ్ళకి ఎట్లా మంచిగా కనిపిస్తుంది అనేది ఒక మెయిన్. యాక్చువల్గా ఎలక్షన్స్ టైంలోనే ఒక పెద్ద కథ జరిగింది. ఏంటంటే రాహుల్ గాంధీ వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు అందరూ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర పోయినరు. మనకు తెలుసు అక్కడ ఒక పర్రెను చూపించేసి మొత్తం కూలిపోయిందని చూపించి అదంతా హంగామా చేసిండ్రు, అంతా తెలుసు కదా. ఆ సీన్ జరిగిన 4 రోజులకే మెగా కృష్ణారెడ్డి కంపెనీకి వెళ్ళి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కు ఫండింగ్ పోయింది. తెలంగాణ కాంగ్రెస్కు ఫండింగ్ వచ్చింది, ఎలక్షన్ ఫండింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా చల్లగైనరు. అప్పటి నుంచి ఇదంతా చల్లగా అయిపోయి లాస్ట్కి ఇప్పుడు దోస్త్ అయిపోయాడు. సుంగిశాల రిటర్నింగ్ వాల్ పడిపోతే కూడా కనీసం మెగా కంపెనీ మీద చర్యలు కూడా తీసుకోలేదు. నిజానికి మెగా కంపెనీ అది పడిపోయిన తర్వాత మెగా కంపెనీ ప్రతినిధులు లేదా స్థానికంగా ఉన్న ఇంజనీర్స్ ఉంటారు కదా, కింద గ్రౌండ్లో ఉన్న ఇంజనీర్స్, వాళ్ళందరూ వాళ్ళ హెడ్ ఆఫీస్కు సమాచారం ఇచ్చారు. ఒక 4-5 రోజుల డిఫరెన్స్లో అసలు అది బయటకు వచ్చిందే 10 రోజుల తర్వాత బయటకు వచ్చింది. అది కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సుంగిశాల ఏమైంది, సుంగిశాల పడిపోయిన తర్వాత అక్కడున్న ఇంజనీర్లు ఇక్కడున్న మెయిన్ ఆఫీస్లో మెయిన్ ఇంజనీర్కి లేఖ రాద్దాం అని ఒక లేఖ ఇచ్చే ప్రయత్నం చేస్తే కనీసం తీసుకోలేదంట ఆయన. అట్లా ఇప్పుడు ఏమంటున్నారు ఉత్తమ్ కుమార్ గారు ఏమన్నారు, సుంగిశాల విషయంలో చాలా చిన్న ప్రాబ్లం, అంతా ఆ కంపెనీ చూసుకుంటుంది అన్నారు. చూసినరా ఒకసారిగా మెగా కృష్ణారెడ్డి విషయంలో ఎంత తేడా వచ్చింది. అంతకుముందు దొంగలన్న వాళ్ళు అంతకుముందు బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్న కంపెనీని ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చే కాడికి వచ్చింది. సుంగిశాల పడిపోయిన తర్వాత అదే మెగా కంపెనీ వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారని చెప్పిన తర్వాత అదే మెగా కృష్ణారెడ్డికి ఈ గిఫ్ట్ ఇచ్చారు, భారీ గిఫ్ట్. ఏంది భారీ గిఫ్ట్? ఇది నారాయణపేట్ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆ కంపెనీకి అప్పయిపోతున్నారు. అంతా ఫైనల్ అయిపోయింది, ఆయనకు అప్పయిపోయినగా గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసిండ్రు. ఇది రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన భారీ గిఫ్ట్. అసలు ఏమవుతుంది ఇక్కడ, జనాలు పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా వీళ్ళకు? అంటే వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఒకలాగా, లేకపోతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మనిషి ఒకలాగా కనిపించిండు, ప్రతిపక్షం అయిపోయి సర్కారులకు వచ్చిన తర్వాత అదే మనిషి ఇంకొకలాగా ఎట్లా కనిపిస్తున్నాడు? ఏం సెటిల్మెంట్ కుదిరింది వాళ్ళకు మధ్య, ఏం జరిగింది, వాళ్ళకి మధ్య ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. మెగా కృష్ణారెడ్డి అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎలక్షన్స్ ముందు ఎంత గాఢమైన ఆరోపణలు చేసిన మెగా కృష్ణారెడ్డి పైన ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరు కూడా కనీసం మెగా కృష్ణారెడ్డి అనే పేరు కూడా తీసుకుంటలేరు. చూసిండ్రా? అసలు మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టుకు అంతకుముందు జరిగిన వ్యవహారాలకు ఏమీ సంబంధం లేదు అనేది వీళ్ళు చెప్పదలుచుకున్నారా? మెగా కృష్ణారెడ్డి దొంగ అన్నప్పుడు ఇప్పుడు దొంగ కాకుండా దొర ఎట్లా అయిండు? మెగా కృష్ణారెడ్డి దొంగ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన వాళ్ళు ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డిని ఇంటికి పిలిచి గుసగుసలు ఎందుకు ఆడుతున్నారు? అదే మెగా కృష్ణారెడ్డికి ఈ నారాయణపేట్ అండ్ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు అప్పగిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, స్క్రీన్ మీద మనకి ఏం కనబడుతుంది, లోపల ఏం మంత్రాలు జరుగుతున్నాయి, బయటికి ఏం మాట్లాడుతున్నారు, అంతకుముందు మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి, ఇప్పుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడతలేదు? మెగా కృష్ణారెడ్డికి ఏం సంబంధం లేదు, తెలంగాణ దోచుకోలేదని ఇప్పుడు చెప్తారా వీళ్ళు? తెలంగాణ దోచుకోలేదు ఆ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు, చాలా మంచి కంపెనీ మెగా కంపెనీ అని చెప్పగలరా వీళ్ళు? అంతకుముందు మీరు చేసిన ఆరోపణలన్నీ ఏమైనాయి? అంతకుముందు మీరు చేసిన ఆరోపణలంతా కూడా జనాలను రెచ్చగొట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నారా? జనాలను రెచ్చగొట్టడానికి మాత్రమే చేసినారా కామెంట్స్? ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డికి ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వబోతున్నారు, ఎందుకు నారాయణపేట్ కోడంగల్ ప్రాజెక్టు ఆయన చేతిలో పెట్టబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ ప్రజల ముందు నేను ఈ ప్రశ్నను ఉంచబోతున్నా. మీరు కామెంట్స్ రూపంలో మీ యొక్క రెస్పాన్స్ తెలియజేయచ్చు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాన్ని మీ దృష్టి పెట్టినా మీరు ఆలోచించవచ్చు. ఇది సీఎం సొంత కాన్స్టిట్యున్సీకి నీళ్లు తీసుకొచ్చుకునే ప్రాజెక్టు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఎత్తుకొచ్చుకోవాలి నీళ్లు, నారాయణపేట మక్తల్ ఇటు కోడంగల్కు నీళ్ళు తీసుకొచ్చుకునే ప్రాజెక్ట్. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన్నే మొన్ననే శంకుస్థాపన చేసిన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి ఇది ఏదో గత ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంటో లేదా గత ప్రభుత్వం మీద రాసిచ్చింది కాబట్టి మేము ఇచ్చినామని చెప్పని కూడా లేదు. వీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు వీళ్ళే స్వయాన మెగా కృష్ణారెడ్డి చేతిలో పెట్టబోతున్నారు. ఏం జరగబోతున్నది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.